నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ. నేను రఘునందన్. సో మొత్తానికి వినాయక చవితి వచ్చేసింది. వినాయకుడి ప్రతిమలతోటి చక్కగా ప్రతిమల్ని ప్రతిష్ఠించి అందరూ పూజలు చేసుకునే సమయం ఇది. బొజ్జగణపయ్యకు చక్కగా ఉండ్రాళ్ళన్నీ పెట్టి కూడా ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని తహతహలాడుతూ ఉంటారు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో. అయితే ఇక్కడ భక్తి శ్రద్ధలతో పాటు అనుకోకుండా ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి అందులో కొన్ని రూల్స్ అతిక్రమించడం కావచ్చు, లేకపోతే మరి భక్తి ప్రదర్శన భావంతో అనవసరమైన డీజే లాంటి పాటలు పెట్టి డ్యాన్సులు చేయడం కావచ్చు, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పి ఐటమ్ సాంగులు వేసే పరిస్థితి కూడా మనం ఇదివరకు చూసాం. కానీ నిజానికి వినాయకుడి యొక్క పూజ అంటే ఎంతో చిత్తశుద్ధితోటి భక్తి శ్రద్ధలతోటి చేయాల్సిన పూజ. ముఖ్యంగా భాగ్యనగర గణేష ఉత్సవ సమితి అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లన్నీ చేస్తూనే ప్రజలందరికీ కూడా సూచనలు కొన్ని పాటించాలని చెప్తూ ఉండడం ఒకవైపు, మరోవైపు అటు నాయకులు కూడా రంగంలోకి దిగి చక్కగా జరుపుకోవాలి ప్రశాంతమైన వాతావరణంలో. ఎందుకంటే కొన్ని అవాంఛనీయ ఘటనలు ఏమైనా జరుగుతాయేమో అన్న అనుమానాలు కొంతగా కలుగుతున్న నేపథ్యంలో అలాంటివేమీ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో హిందూ బంధువులందరూ కూడా పండగ చక్కగా జరుపుకోవాలని కొంతమంది నేతలు కూడా సూచిస్తున్న సందర్భం. ఏదేమైనప్పటికీ కూడా భక్తి శ్రద్ధలు ముఖ్యం. ప్రశాంతమైన వాతావరణంలో ఆ వినాయకుడిని ప్రతిష్ఠించుకొని మనం పూజ చేసుకోవడం ముఖ్యం. దీనికి తోడు నిమజ్జనానికి సంబంధించి కూడా ఎంతో వైభవంగా, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం నిమజ్జనం ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతాయి, చాలా జాగ్రత్తగా పకడ్బందీగా జరుగుతూ ఉంటాయి. సో ఏ రోజు నిమజ్జనం చేస్తూ ఉన్నారు, ఏ రోజు నిమజ్జనం చేయాలి, మరోవైపు ఈ ఏర్పాట్లకు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఏ విధంగా మనం పెట్టుకున్నాము, అండ్ ప్రజలు కూడా ఏ విధంగా అలర్ట్గా ఉండాలి, భక్తి శ్రద్ధల్ని ప్రదర్శిస్తూ చక్కగా పండగని ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ నేత వీరేంద్ర యాదవ్ గారు ఉన్నారు. వీరేంద్ర గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వీరేంద్ర గారు, సో ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనం పండగ అనగానే రకరకాల పద్ధతుల్లో మనం పండగల్ని చేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద విగ్రహాలు పోటీ పెట్టుకొని, మరి తర్వాత ఇందాక నేను అన్నట్టు డీజే డ్యాన్సులు ఇట్లాంటివి కూడా పెడుతూ ఈ మధ్య కొంత పోకడ వేరే తీరుగా వెళ్తోంది. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుందాం ఏంటంటే, ఎటువంటి రూల్స్ పాటించాలి, ఏ పద్ధతిలో పండగని చేసుకోవాలి, సో ఒక దశ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు మీరు చెప్పే మాటలు కూడా అందరూ వింటారు, వాళ్ళు కూడా సో అదే పద్ధతిలో మనం జరుపుకోవాలని 10 మందికి చెప్పే పరిస్థితి. సో ఎట్లా ఉండాలంటారు? అందరికీ నమస్కారం అండి. ముందల వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు వినాయక చవితి రాగానే మొత్తం హైదరాబాద్ అంతా పెద్ద శోభాయాత్ర లాగా ఉంటుంది. ఎక్కడ చూసినా మండపాలు, యువకులు అందరూ పెద్ద ఎత్తున గణపతి మండపాలు ఏర్పరచుకొని చాలా ఆనందంగా ఇచ్చేస్తున్నారు. అయితే ప్రతి కాలనీలో, బస్తీలో, అపార్ట్మెంట్స్ లో అసోసియేషన్స్ వారు ఎంతో పెద్ద ఎత్తున వైభవంగా చేసుకుంటున్నారు ఈ పండుగ. అయితే దీంట్లో యువకులు మీరు ఇందాక అన్నారు డీజేలు అని. అంటే ఒకటండి, భక్తి శ్రద్ధలతో డీజే అంటే పాటలు పెట్టుకుంటున్నారు. కానీ కొంతమంది కొన్ని చోట్ల ఇలాంటి జరుగుతున్నాయి. మేము ఆల్రెడీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిని చెప్తున్నాము, ఎటువంటి ఈ సినిమా పాటలు కానీ వేరే పాటలు పెట్టుకోకూడదు. ఎట్టి పద్ధతిలో భక్తి పాటలు పెట్టుకోవాలి. అట్లాగే ఈ సంస్కృతి, చిన్నపిల్లలు భరతనాట్యాలు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు. అవి కూడా కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. ప్రతి మండపంలో ఈ చిన్నారులు వాళ్ళ నృత్యాలు, మళ్ళీ అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తుంటారు. మరి కొన్ని భగవద్గీత కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి పెద్ద మనుషులు కొంతమంది వచ్చి కొన్ని మంచి చెడులు చెప్తుంటారు. మహిళలు అర్చనలు చేసుకుంటారు, కుంకుమార్చనలు చేసుకుంటుంటారు. ఇలా మొత్తము ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో మొత్తము కుటుంబాలందరూ ఇది ఉంటారు. ఇంకొకటి, రేపు అంటే 7వ తారీఖు ఏదైతే గణపతి పూజ చేస్తామో ఆ రోజు కంకణం కట్టుకుంటారు ప్రతి ఒక్క యువకులు, మహిళలు అందరు కంకణం. ఆ కంకణం కట్టుకున్న దగ్గర నుంచి ఎవరు నాన్ వెజ్ తినరు. ఏమంటారంటే ఒక భక్తితో ఒక ఏమంటారు ఒక దీక్షలో ఉంటారు. మళ్ళీ నిమజ్జనం వరకు మరి ఎంతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటూ మరి నిత్యము వినాయకుడిని తలుచుకుంటూ అంత శుభం కావాలని ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి మీరు చూస్తున్నారు ఇప్పుడు వాతావరణం ఏ విధంగా ఉందో. వర్షాలు పడుతున్నాయి, విపరీతమైన వర్షాలు. ఈ వర్షాలు ఎందుకంటే వినాయకుడు వారు గతంలో మొన్న కొన్ని విద్రోహ శక్తులు కోసి మొత్తం రక్తమాయం చేసినాయి.
అవంతా క్లీనింగ్ అండి. ఇదంతా ఈ రకంగా శుద్ధి, మన వినాయకుడు ఈ వర్షంలో మొత్తము ఏ విధంగా మొత్తం శుద్ధి చేసుకొని వాతావరణం అంతా చల్లగా చేసి, అట్లాగే అన్ని చెరువులు, అన్ని కోనేరులు, చెరువులు అన్ని నిండుగా, నీరు నిండుగా నిండేట్టుగా నిండుకొని వారు నిమజ్జనం రోజుకి అన్ని చెరువులు నిండుగా ఉంటే, ఆ విధంగా ఇది ప్రకృతి కూడా చూడండి ఏ విధంగా ఈ పండగకి సహకరిస్తుందో. అట్లాగే పచ్చదనము, మరి వినాయకుడికి అనేక రకమైన పత్రాలతో పూజ చేస్తారు కాబట్టి ఆ పత్రాలు కూడా సిద్ధమై ఉన్నాయి పూజకి. పండగకి అనుకూలంగా వాతావరణము, అలాగే అదే సమయానికి పచ్చదనము ఇవన్నీ కలిసి రావటం అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. మన ధర్మము, మనము ఏ విధంగా ఈ సమయం అనుకూలంగా, పండుగల అనుకూలంగా వాతావరణం మారటం కూడా జరుగుతుంది. ఇట్లాగే మరి భక్తి శ్రద్ధలతో యువకులు కంకణం కట్టుకొని ఒక దీక్షలో ఉంటూ, మరి వారి మండపాలని కాపాడుకుంటూ, నిత్యం పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటూ, మరి అనేక శక్తులు కొన్ని మొన్ననే రీసెంట్ గా ఒక రక్షాపురంలో ఏ విధంగా ఒక దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారో, మళ్ళీ నిన్న మొన్న ఇంకో చోట కూడా చేశారు. కాబట్టి నేను యువకులందరికీ ఒకటి చెప్తున్నా, మండపాలు ఏర్పరచుకోవడమే కాకుండా మరి ఆ మండపంలో ఉన్న వినాయకుడు కానీ అక్కడ లడ్డు కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కూడా. కొన్ని శక్తులు కావాలని మరి కొన్ని డిస్టర్బెన్స్ చేయాలని, కొన్ని మత కలవలను సృష్టించాలని ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అపోహలు చేయొద్దు. మన మండపము మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఎక్కడ ఏం జరిగినా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు, అట్లాగే ఈ కమిటీ మెంబర్స్ మొత్తం అంతా యావత్ హైదరాబాద్ లో మొత్తము అన్ని మండపాలు వెళ్తుంటారు. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళని సంప్రదించవచ్చు. వారికి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, అక్కడ ఏమైనా పోలీస్ పర్మిషన్ అవసరం లేదు. పోలీస్ ఇంటిమేషన్ ఇస్తే చాలు. ఎందుకంటే ఆ ఇంటిమేషన్ ఏంటంటే అక్కడ ఒక సెక్యూరిటీ, ఒక పోలీస్ గార్డ్ ని ఇస్తారు వాళ్ళ సేఫ్టీ కోసము. అట్లాగే సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉచితంగా కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒట్టి అక్కడేమో జరిగింది ఇక్కడేమో జరిగింది అపోహలు ఎట్టి పరిస్థితుల్లో మీ మండపాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే కావాలని కొంతమంది ఈ సృష్టించేసి మండపాల దగ్గర నుంచి డిస్టర్బ్ చేసి అవతల పోతే మళ్ళీ ఆ మండపాన్ని డిస్టర్బ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. కాబట్టి మన వినాయకుడిని, మన మండపాన్ని మనం జాగ్రత్త చూసుకోవాలనే బాధ్యత మనకున్నది. ఎవరో వస్తారు, ఏదో మనకి సేఫ్టీ ఇస్తారని నమ్మకం లేదు, నమ్మకం పెట్టుకోకూడదు కూడా. వీరేంద్ర గారు, మీరు అన్నట్టు చేతికి కంకణం కట్టుకొని నిష్టగా నిమజ్జనం అయ్యేంత వరకు కూడా నిష్టగా ఉండాలని చెప్పడం, మరోవైపు ఎవరో రక్షిస్తారని కాదు, మనమే జాగ్రత్తగా ఉంటూ అడుగులు వేయాలని చెప్పడం, ఇది బాగుంది. అయితే ప్రభుత్వ పాత్ర, పోలీసుల పాత్ర కూడా ఏ విధంగా ఉంది, వారి సహకారం ఏ విధంగా ఉండబోతోంది ఈసారి? చూడండి, మొన్న రీసెంట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ, అట్లాగే జిహెచ్ఎంసి అందరూ మరి మా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారితో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు, మేము సెక్యూరిటీ అంతా మేము ఇస్తాము, సేఫ్టీ అంతా మేము ఇస్తాము. జిహెచ్ఎంసి వాళ్ళేమో ఏదైతే రోడ్లు కానీ ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మేము చూస్తాము, శానిటేషన్ మేము చూస్తామని చెప్పారు. మరి చూడాలి మరి రేపటి నుంచి ఏ విధంగా జరుగుతుందో. పోలీస్ వ్యవస్థ మాత్రం వారు ఇంటిమేషన్స్ తీసుకుంటున్నారు, మండపాల దగ్గర వాళ్ళు విజిట్ చేస్తున్నారు, రాసుకుంటున్నారు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మండపాలు, ఒక బస్తీలు ఎన్ని మండపాలు ఉన్నాయి, ఎన్ని కాలనీలు ఎన్ని మండపాలు లెక్క అయితే రాసుకుంటున్నారు. ఎందుకంటే రేపటి రోజు ట్రాన్స్పోర్ట్ కూడా అవసరం, ఎన్ని వాహనాలు కావాలి, దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. దానికోసం కూడా జాగ్రత్త పడాలి. ఓకే, సో వీరేంద్ర గారు, ఓవరాల్గా మీరు అన్నట్లు ఈ డీజేలు పెట్టడం, ఇది అంటే ఈ మధ్యకాలంలో కొంత మద్యం దాగి వ్యవహరించడం, డీజేలు ఎక్కువగా పెట్టి సినిమా పాటలతోటి బాగా డిస్టర్బ్ చేయడం. సరే, సినిమాల సందర్భం వేరు, ఇక్కడ వినాయకుడు అనే సందర్భం, పండగ సందర్భం వదిలేసి అక్కడ ఐటమ్ సాంగ్లు పెట్టడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అండ్ వినాయకుల విషయంలో కూడా రకరకాల వినాయకుళ్ళు, బాహుబలి వినాయకుడని, లేకపోతే ఇంకో వినాయకుడని, రేపు కలికి వినాయకుడు కూడా రావచ్చు. సో ఇట్లా ఉంది. సో వీళ్ళందరికీ కూడా ఏం చెప్తారు, మట్టి గణపతిని మనం పూజించాలి, అది కూడా వీలైనంత తక్కువ సైజులో ఉండేలాగా చూసుకోవడమే ఉత్తమం అనేది పండితులు చెప్తూ ఉంటారు. మాక్సిమం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వారైతే అన్ని మండపాల్లో చెప్తున్నారు మట్టి గణపతి పెట్టాలి, ప్లస్ అట్లాగే కలర్స్ ఉన్నా కూడా ఇదంటే పొల్యూషన్ ఫ్రీ న్యాచురల్ కలర్స్ వాడాలని. అట్లాగే చాలా మటుకు మార్పు వచ్చిందండి, ఒక 50-60% మార్పు వచ్చింది. ఇంకా కొంతమందిలో కొంచెం మార్పు రావాలి. ఏ విధంగా అయితే ఈ నిమజ్జన కార్యక్రమంలో డీజేలు వాడుతున్నారు కరెక్టే, కానీ కొంచెం యువకులు వారు కొంచెం ఆనందంలో ఇది చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఈ డప్పు వాయించే వాళ్ళు దొరకరండి ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే గ్రామాల్లో అంటే ఈ డప్పు వాయించే వాళ్ళు దొరుకుతారు, కానీ హైదరాబాద్ లో డప్పు వాయించే వాళ్ళు తక్కువ మంది దొరికేది. సో ఆ డప్పు మేళాలలో ఇంకోటి, డప్పు మేళాలు ఒక మనిషి ఒక కిలోమీటర్ నడవగలుగుతారు, కానీ ఇది ఎట్లుంటుందంటే అప్ టు ట్యాంక్ బండ్ వరకు ఈ
వెళ్ళాలి. కాబట్టి అక్కడ సౌండ్ సిస్టమ్ వాడతారు. సో సౌండ్ సిస్టమ్ అని అంటాం కానీ ఆ డీజే అంటారు, ఎక్కువ మట్టి పెట్టారు, అది సౌండ్ సిస్టమ్ అంటాం మేము, డీజే కాదు. కావాలని కొంతమంది ఈ డీజేలు అంటారు, డీజేలు కాదు, సౌండ్ సిస్టమ్, స్పీకర్స్ ఏవైతే పెడతామో ఆ విధంగా పెడుతున్నాం. కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. సినిమా పాటలు పెట్టడము, ఆ సినిమా పాటలు కాకుండా దేశభక్తి పాటలు, భక్తిపరమైన పాటలు, దేవుడి పాటలు పెట్టుకోవాలని మేము చెప్పడము, వేదికల మీద చెప్పడము, వాళ్ళ దగ్గర పోయి మండపాలలో వెళ్ళి చెప్పడము, యువకులకి చెప్పడం కూడా జరుగుతున్నది. చాలా మార్పు వచ్చింది, ఇంకా రావాలి మార్పు. అదే కాకుండా ఇప్పుడు మద్యం అంటున్నారు, మద్యం అనేది ఎక్కడో అరాకొరా జరుగుతుంది కానీ రెగ్యులర్ గా ఎవరైతే కంకణం కట్టుకుంటారో, హిందూ వాదం ఏవైతే ఉంటుందో, భక్తి శ్రద్ధలతో ఉంటారో, ఈ దీక్షతో ఉంటారో అటువంటి వారు అసలు నాన్ వెజ్ కూడా తినారండి ఈ 11 రోజులు. సో మద్యం చాలా దూరము, మద్యం ఎక్కడో దూరము, అసలు నాన్ వెజ్ కూడా ముట్టుకోరు, ఒక గుడ్డు కూడా తినరు కంకణం కట్టుకున్నారంటే. దీక్షలో మండపంలో కూర్చున్న వ్యక్తి, వినాయకుడికి పూజ చేసే వ్యక్తి ఇటువంటి పని చేయరు. ఎవరో ఈ రకమైన కొన్ని దుష్ట శక్తులు యువకులని దారి తరపే విధానంగా ప్రయత్నిస్తున్నారు. మేము భాగ్యనగర్ గణేశోత్సవ సమితి నుంచి అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. సో మార్పు వస్తుంది, మార్పు జరుగుతుంది. 90% దాకా మార్పు ఉంది. ఒక 10% వారికి ఇంకా కొంచెం మందికి చెప్పడం జరుగుతుంది. మార్పు తీసుకొస్తాము తప్పకుండా. రాను రోజుల్లో భాగ్యనగర్ గణేశోత్సవ సమితి కూడా దానిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. చాలా సీరియస్ గా ఉన్నారు దానిపైన. ఎట్టి పరిస్థితుల్లో ఈ మద్యం తాగి కానీ అట్లాగే విపరీతమైన పెద్ద సౌండ్ డీజేలు పెట్టి కాకుండా ఒక మీడియం సౌండ్ లో పెట్టి మరి భక్తి శ్రద్ధలతో చేయాలని కూడా చెప్తున్నాము. ఇంకొకటి ఈ దీంట్లో మహిళలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మేము ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలో అట్లాగే భక్తులు అట్లాగే యువకులు వీళ్ళందరూ కూడా మహిళల దృష్టిలో పెట్టుకొని మరి మహిళలకి రక్షణ ఇచ్చుకుంటూ ఈ పూజ విధానం చేసుకుంటూ ఈ 11 రోజులు నిత్యం గణపతిని తలుచుకుంటూ మరి దేశం గాని రాష్ట్రం గాని మంచిగా ఉండాలని ఆలోచిస్తూ ఈ విధంగా పూజలు చేస్తున్నాం. మరోవైపు వర్షాలు పడుతున్నాయండి, విపరీతంగా వర్షాలు. మీరు అన్నట్టుగా ఓకే, ఒకవైపు బాగానే ఉంది, చెరువులు నిండుతాయి, కాకపోతే కొంత ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా కరెంటు స్తంభాలు వీటన్నింటిని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. ఏదో ఆవేశానికి పోయి ఏదో చేయడం కాకుండా, సో అట్లాంటి జాగ్రత్తల విషయంలో మీరు అన్నట్టు సమితి ఏం చెప్తోంది? కొన్ని లొకేషన్స్ లో సుమారు ఒక 500 మండపాల దగ్గర ఒక కామన్ మీటింగ్ పెడుతున్నారు అన్నమాట. ఈ మీటింగ్ పెట్టి మండపాల దగ్గర వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫైర్ కానీ అట్లాగే ఎలక్ట్రిసిటీ పిల్లలు మీరు 80% పెట్టుకోవద్దు, ఎలక్ట్రీషియన్స్ తోటి పని చేయించాలి, మీరు ఏదో వైర్లు కలపడానికి కోసం అది చేయకూడదు, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర వెళ్ళకూడదు, ఈ లైటింగ్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే అక్కడికి ఆపేసేయండి కానీ మీరు ఎటువంటి ప్రయత్నం చేయొద్దు, ఎలక్ట్రీషియన్ పిలిపించి చేపియండి అని చెప్పడం జరుగుతుంది. కరెంట్ స్తంభాల దగ్గర పోవద్దని చెప్తున్నాము. చివరిగా ఒక్కసారి మీ తరఫున ఒక కంక్లూజన్, భక్తులకు కూడా ఎలా ఉండాలి, వాళ్ళు ఎటువంటి మానసిక స్థితితోటి ముందుకెళ్ళాలి ఈ పండుగ సందర్భంలో? నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, యావత్ హిందూ బంధువులకి గణపతి భక్తులకి మండపాలు ఏర్పరిచే యువకులందరికీ ఈ ఒక శక్తితో మనము ఈ గణపతిని కూర్చోబెడుతున్నాము. వారి గణపతి అండదండలతో మనం ఈ రోజు అన్ని విజయాలు సాధించగలుగుతున్నాము. కొన్ని శక్తులు ఇవన్నీ కాకుండా మన మండపాలు పెట్టకుండా కూడా కొన్ని ప్రయత్నం చేశాయి. కానీ ఈసారి మంచి పద్ధతిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పరచుకుంటున్నాము. కానీ మన మండపాలు మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అంటే నేను ఒకటి చెప్తున్నాను, మీరు ప్రతిరోజు ఉదయం ఏ విధంగా అయితే మండపాల్లో పొద్దున్నలేగానే కట్టెస్వామి చేసుకుంటూ ఒక రకమైన భజనలు చేసుకుంటూ పొద్దున భజన చేసుకోవాలి, సాయంత్రం భజన చేసుకోవాలి. అట్లనే రాత్రి 8 గంటలకి 8:30 నుంచి 9 గంటల మధ్యలో హారతి ఇచ్చుకోవాలి, సామూహిక హారతి ఇచ్చుకోవాలి. అట్లాగే రోజు మహిళలు వాళ్ళు నిత్యము కుంకుమార్చన మరి అట్లాగే పొద్దున సాయంత్రం పూజలు చేసుకోవాలి. అలాగే పూజ చేసిన సామాగ్రి ఏతుందో అక్కడిక్కడ పడేయకుండా ఆ సామాగ్రి అంతా ఒక మంచిగా ఒక సంచులో పెట్టుకొని మరి ఒక గుంత తీసి దాంట్లో పెట్టడమా, లేదా ఒక తొక్కని స్థలంలో వేస్తారా, లేదా నీరు పారుతున్న దగ్గర వేస్తారా, ఆ విధంగా ఆలోచించండి. కానీ ఎక్కడండి అక్కడ పడేయకండి. మరి ఇవన్నీ కాకుండా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. సో ఏ రోజు పూర్తి నిమజ్జనం ఉందంటారు? ఏ రోజు
పూర్తి 17th. ఓకే. ఇంకోటి 17th ఏదైతే ట్యూస్డే వస్తుందో ఆ మంగళవారం అనే ఒక అపోహ ఉంది. మంగళవారం నిమజ్జనం చేయొచ్చా చేయకూడదా, లేదు సోమవారం చేస్తాం. మీరు 5, 7, 9, 11 కానీ అది దాటి చేయకండి. ఎందుకంటే 17వ తారీఖున సామూహిక నిమజ్జనం జరుగుతుంది కాబట్టి అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలు ఎవరైతే పెట్టుకుంటున్నారో 5 రోజులు 7 రోజులలో మీరు నిమజ్జనం చేసుకుంటే పెద్దవాళ్ళతో పెద్ద వినాయకుడితో మీరు మంచిగా పార్టిసిపేట్ చేసి మంచి సంఖ్యలో పెద్ద ఎత్తున మంచిగా ఈ మన శోభాయాత్ర చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నాము. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర గారు. చాలా చక్కగా సూచనలు చేశారు. మన హిందూ బంధువులందరూ కూడా మంచి పండగ వాతావరణాన్ని ఎంత సేఫ్గా సెలబ్రేట్ చేసుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర గారు. ధన్యవాదాలు. సో అదండి విషయం. మొత్తానికి భాగ్యనగర ఉత్సవ సమితి, గణేష్ ఉత్సవ సమితి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తోంది. మరోవైపు జనరల్గా కూడా మనం ఆలోచిస్తే ఒక పండగను పండగ రూపంలోనే జరుపుకోవడం, మన సంస్కృతి సంప్రదాయాలు పూర్తిగా అక్కడ ఏర్పాటు చేసుకొని ఆ రకంగా దానికి తగ్గట్టు మనం ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళాలి. అంతేగాని దానికి డీజే సౌండ్లు కానీ లేకపోతే సినిమా పాటలు ఐటమ్ సాంగుల్లాగా పెట్టడం కానీ లేకపోతే కొన్ని చోట్ల ఇందాక వారు అన్నట్లుగా ఎక్కడో ఒక చోట కూడా మద్యం సేవించడాలు అట్లాంటివి కాకుండా ఇది దేవుడి పూజ కాబట్టి, దేవుడి నవరాత్రులు కాబట్టి భక్తి శ్రద్ధలతోటే ఆ దేవుడికి సంబంధించిన నైవేద్యాల గురించి ఆలోచించాలి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆలోచించాలి. పిల్లలకు మనము ఎలా మార్గదర్శనం చేయాలి ఈ పండుగల విషయంలో అనే పద్ధతిలో ఆలోచిస్తూ చక్కగా ఈ గణేష్ నవరాత్రుల ఉత్సవాల్ని జరుపుకోవాలని చెప్పి ఈవెన్ NHTV కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.